ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం ఉంటుందని, మిగతా సమయాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తన అభిమతమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు లేని వాళ్లకు ఇల్లు రావాలని, వాళ్లకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందన్న ఒక గొప్ప ఆలోచనతో వేల మంది లబ్ధిదారులు వివిధ రూపాలలో ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటారు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు పేదవాళ్లకు ఉన్నటువంటి ఆర్థిక స్థితి కానీ, ఇల్లు అయ్యేటటువంటి ఖర్చులు భరించేటటువంటి పరిస్థితిలో పేదవాళ్ళు లేరు. మరి అటువంటి సమయంలో ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ, అది కేంద్ర ప్రభుత్వ సాయమైనా రాష్ట్ర ప్రభుత్వ సాయమైనా చివరికి ప్రజలకు న్యాయం జరగాలన్న ఒక ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు వచ్చింది. చాలా మంది కొన్ని అనుమానాలు ఉంటాయి. నేను పోయినసారి బీజేపీకి ఓటేసిన కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, లేదా కాంగ్రెస్ కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే గెలిచిందని, లేదా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఆ ఎమ్మెల్యే ఓడిపోయింది, ఆ గవర్నమెంట్ లేదు కదా, నా పరిస్థితి ఏంది, నాకు ఇల్లు లేదని చాలా మందికి ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికల సమయంలోనే పార్టీల గుర్తులు, పార్టీలు, అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బీజేపీ నుంచి నువ్వు ఎమ్మెల్యే ఎన్నికైనంత మాత్రాన బీజేపీకి ఓట్లేసిన వాళ్ళకే లబ్ధి జరగాలని ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళకే లబ్ధి జరగాలంటే కుదరదు. ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి పేదవాళ్ళు, బాధలలో ఉన్నటువంటి వాళ్ళు, నిరుపేదలు, వాళ్లకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాల. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది పార్టీ ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం అనేది ప్రజలది. ప్రజలంతా కలిసి ఎన్నుకుంటే ఏర్పడేది ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన బీజేపీ వాళ్ళది కాదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ వాళ్ళది కాదు. ప్రభుత్వం అల్టిమేట్ గా ప్రజలది. అందుకు ఎవరైతే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారో ఎవరికి కూడా 10 రూపాయల నోటు ఇచ్చి నాకు ఇల్లు ఇప్పియన్నా నీకు ఒక 50,000 ఇస్తామని అటువంటి ఆలోచనలు ఏ లబ్ధిదారులకు కూడా రావద్దు. మరి అదేవిధంగా నేను నాయకులని ప్రసన్నం చేసుకుంటేనో లేదా ఇంకే రకమైనటువంటి వ్యవహారం చేస్తేనో నాకు ప్రభుత్వ ఫలాలు దొరుకుతాయి, ప్రభుత్వ పథకాలు వస్తాయని ఆ ఆలోచనతో కూడా ఉండద్దు. నేను అధికారులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన ద్వారా అది రేషన్ కార్డు కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, మిగతా సమస్యలు ఏదైనా కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి మిగతా పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు పారదర్శకంగా మనం అందించేటటువంటి ప్రయత్నం చేయాలి.